హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు మన హరిహర వీరమల్లు మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ట్రైలర్ లో మన పవన్ కళ్యాణ్ గారు నిజంగా విశ్వరూపం చూపించారని చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు చూడని విధంగా కొత్తగా చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంటే ఆయనకి ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత ఆయన స్ట్రైట్ మూవీకి సంబంధించిన ట్రైలర్ చూడటం వల్ల ఏంటో నాకు తెలియదు గానీ, ఆయనైతే నాకైతే కొత్తగా అయితే కనిపించారు. ట్రైలర్ విషయానికొస్తే, ఆ క్వాలిటీ ఏంటి, ఆ విజువల్స్ ఏంటి, నాకైతే దిమ్మ తిరిగిపోయింది. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ట్రైలర్‌లో 3 డైలాగ్స్ అయితే వచ్చినియి. అయి కూడా 3 డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకటొచ్చేసి, "ఇప్పటివరకు మేకలని తినే పులిని చూసారు. ఇప్పుడు పులిని వేటాడే బెబ్బులిని చూస్తారన్న" డైలాగ్ ఒకటి. "అందరూ నిన్ను రావాలని చెప్పేసి దేవుడికి దండాలు పెడుతూ ఉంటారు. కానీ మీరేంటో నేను రాకూడదని చూస్తున్నారని" చెప్పేసి అదొక డైలాగ్ ఒకటి. వినాలి. 'వీరమల్లు చెప్పేది వినాలి' అనే డైలాగ్ ఒకటి. 3 డైలాగులు కూడా చాలా బాగున్నాయి. ఈ 3 డైలాగులు మన పవన్ కళ్యాణ్ గారే రాశారంట. ఇది జస్ట్ ఇది శాంపుల్ మాత్రమే. థియేటర్‌లో చాలా ఉన్నాయి. ఇలాంటి డైలాగులైతే చాలా రాశారంట పవన్ కళ్యాణ్ గారు. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రతి ఫ్రేమ్‌లో పవన్ కళ్యాణ్ గారిని చూడగానే నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. అసలా ఆ సీక్వెన్సెస్ చూడగానే నేనైతే మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఎప్పుడెప్పుడు ఎళ్లి మూవీస్ చూద్దామన్న అన్న ఎక్సైట్‌మెంట్ అయితే పెరిగిపోయింది నాకు. అవి ఏంటంటే 'చార్మినార్' ఫైట్ సీక్వెన్సెస్ ఒకటి, పోర్ట్ ఫైట్ సీక్వెన్సెస్ ఒకటి, కుస్తీ ఫైట్‌కి సంబంధించిన ఫైట్ సీక్వెన్సెస్ ఒకటి. ఈ 3 ఫైట్ సీక్వెన్సెస్‌లో చూసిన తర్వాత నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. నేనే కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఆ సీక్వెన్సెస్ చూసి ఖచ్చితంగా పూనకాలైతే వస్తాయి వాళ్ళకి. ఆ రేంజ్‌లో పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మన్స్ అయితే ఆ సీక్వెన్సెస్‌లో ఉంది. అదీ కాకుండా బల్లాన్ని అధిగమించే ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటదండి. అది చూడగానే నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చింది. ట్రైలర్ స్టార్టింగ్‌లో మన 'అర్జున్ దాస్' గారు వాయిస్ ఓవర్ అయితే చాలా బాగుంది. మన 'ఓజీ' మూవీకి కూడా 'అర్జున్ దాస్' గారే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు. ఔరంగజేబు పాత్ర చేసినటువంటి మన 'బాబీ డియోల్' గారు కూడా చాలా బాగా చేశారు. ఆయనైతే ఆంది వచ్చేస్తుందనే డైలాగ్ చెప్పినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు స్లో మోషన్‌లో గుర్రం మీద అయితే వస్తున్నప్పుడు లిటరల్లీ నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చినాయండి. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మన 'నిధి అగర్వాల్' గారి పాత్ర అయితే చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉండబోతుందనే విషయం అయితే తెలుస్తుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ విషయానికొస్తే బ్యాక్‌గ్రౌండ్ అయితే చాలా బాగా ఉంది. చాలా బాగుంది. మన 'కీరవాణి' గారు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే బ్యాక్‌గ్రౌండ్ కొట్టారు. అండ్ ప్రతి సినిమాకి కూడా చాలా బాగేస్తారు. ఈ సినిమాకి కూడా అదే రేంజ్‌లో అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇచ్చారు. ట్రైలర్‌లో వచ్చేసి మనం ఇప్పటి వరకు ఈ మూవీలో ఎప్పుడు వినని సాంగ్ అయితే ఒకటి ట్రైలర్‌లో అయితే ఉంది. అదైతే చాలా బాగుంది. కాకపోతే నాకు ట్రైలర్‌లో నాకు డిసప్పాయింట్ కలిగించిన విషయం ఏంటంటే, ట్రైలర్ మొత్తం గూడా ఒక సాంగ్‌తోనే నడిపేసినట్టు అనిపించింది. అక్కడక్కడ కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చుంటే బాగుండని అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ తక్కువుంది. సాంగ్ అయితే ఎక్కువుందన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కాకపోతే నేను కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఈ టీజర్ ఇంత గొప్పగా రావడానికి ఒక మెయిన్ పిల్లర్ అయినటువంటి 'జ్యోతి కృష్ణ' గారి గురించి అయితే మాట్లాడుకోవాలండి మనం. క్రిష్ జాగర్లమూడి గారు 'హరిహర వీరమల్లు' మూవీని సగం వరకు షూట్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయనైతే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. తరువాత 'జ్యోతికృష్ణ' గారు ఆ ప్రాజెక్ట్‌నైతే టేకప్ చేశారు. ఆయనైతే ఈ ప్రాజెక్ట్‌ని తీసుకున్న తరువాత 'హరిహర వీరమల్లు' పని అయిపోయింది. ఇంకేంట్రా ఈ సినిమా పరిస్థితి ఏంట్రా అని నేనైతే భయపడ్డాను. కానీ నెక్స్ట్ లెవెల్‌లో సినిమా ఔట్‌పుట్ అయితే వచ్చింది. దానికైతే 'జ్యోతికృష్ణ' గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ మూవీలో నాకు బాగా నచ్చిందేంటంటే వీఎఫ్ఎక్స్ వర్క్ అండి. వీఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. జూన్ 12న రిలీజ్ అవ్వబోయే 'హరిహర వీరమల్లు' సినిమాని పోస్ట్ చేసినప్పుడు వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, వీఎఫ్ఎక్స్ వర్కు చాలా బాగా చేయడం కోసం ఈ మూవీనైతే మేము పోస్ట్‌పోన్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళైతే రీజన్ చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే నెక్స్ట్ లెవెల్‌లో అయితే వీఎఫ్ఎక్స్ వర్క్ అయితే వచ్చింది. ట్రైలర్ చివర్లో మన 'పవన్ కళ్యాణ్' గారిని చూసినప్పుడు ఉగ్ర రూపం దాల్చిన నరసింహస్వామిలా అయితే నాకనిపిచ్చారు. జూలై 24న 'హరిహర వీరమల్లు' క్రియేట్ చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి నా వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. జై హింద్.